ఉంది విశ్వక్సేన్ మెకానిక్ రాకి? అన్న మెకానిక్ రాకి సినిమా చూసిన మస్తు అంటే మస్తు ఎగ్జైట్ అయినా. ఎందుకు ఎగ్జైట్ అయినా అంటే నేను ఒక మిడిల్ క్లాస్ ఓని ట్రాప్ చేస్తే అంటే మిడిల్ క్లాస్ ఓని ఆశ అవసరం చూసుకొని మస్తు మంది మిడిల్ క్లాస్ ఓని ట్రాప్ చేస్తున్నారు. ఆ మిడిల్ క్లాస్ ఓన్కి ఆ ట్రాప్ చేస్తున్నారు అనే ఐడియా బల్బ్ వెలిగితే అని ట్రాప్ చేస్తున్నారు అని తెలిస్తే వాడు ట్రాప్ చేయడం స్టార్ట్ చేస్తే ఎట్లుంటా అనేది మెకానిక్ రాకే అన్న. అంటే లాక్స్ ఎక్కువ ఉన్నాయట కదా సినిమాలో ఫస్ట్. ఎవడు చెప్పిండు అన్న ల్యాక్స్ ఎక్కువ ఉన్నాయని? ఎవడు చెప్పిండు? చూసే చెప్తురా. అవును, అంటే మార్నింగ్ వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఫస్ట్ పార్ట్ వరకు ఇప్పుడు కూడా వాళ్ళు నిద్రమబ్బులు వచ్చినట్టు అన్న. నిద్రమబ్బులు వచ్చినట్టు సినిమా చక్కగా చూడుర్రి, మొహం కడుకొని చూడుర్రి సినిమాని. హైదరాబాద్ లో బిర్యానీ ఎంత ఫేమస్, విశ్వకన్నా కూడా అంతే ఫేమస్. ట్విస్ట్లు బాగున్నాయంట కదా సినిమాలో. ట్విస్ట్లు ప్రతి 10 నిమిషాలకు ట్విస్ట్ రివీల్ అయితేనే ఉంటుంది. ట్విస్ట్లు ప్రతి ట్విస్ట్కి ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన అన్న. నేను ఒక సినిమా లవరు అంటే నేను మిడిల్ క్లాస్ వాడిని కాబట్టి చెప్తున్నా కదా, ప్రతి మిడిల్ క్లాస్ వాడు వచ్చే సినిమా చూడు. విశ్వకన్నా ఫ్యాన్, అందుకోసం నేను మార్నింగ్ పొద్దుగానే వచ్చేసిన. సినిమా మాత్రం బాగుంది. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినారు ఆ కాన్ఫిడెన్స్ ఎందుకంటే అంటున్నా కదా, సినిమా ఆయన ముందే చూసేసినాడు. ఆ సినిమా చూసిన వాళ్ళకి ఓవర్ కానీ ఇప్పుడు సినిమా చూసినా కదా నేను ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా అంటే కాన్ఫిడెంట్గా ఉన్నా. ఎందుకంటే మూవీలో ఉన్నది పసా ఉన్నది. సాంగ్సే మెయిన్ ప్లేస్ దాంట్లో. అవే సెకండ్ హాఫ్లో ఆ గుల్లెడు అది పాట ఉంది కదా, సెకండ్ హాఫ్లో వచ్చే పాట ఉంటుంది. హీరోయిన్ ఉంటుంది. అదే ఫాదర్ది ఇంకో పాట ఉంది కదా, ఆ ఫాదర్ పాట కూడా బాగుంది. అదే ఫాదర్ సెంటిమెంట్ ఒక పాట ఉంది. బీజిఎం అది మాస్ మెకానిక్ అని చెప్పేది బీజిఎం ఉంది కదా, ఆ బీజిఎం అయితే మస్తు క్రేజీ కొట్టారు. స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్ చూస్తే హైలైట్స్ అదే. అంటే సెకండ్ హాఫ్లో మనకి ట్విస్ట్ అవుతుంది అన్న. విశ్వకన్నా యాక్టింగ్ మెయిన్ సునీల్ గారు ఉన్నారు అక్కడ. మళ్ళా సాంగ్స్ ఆయన కూడా యాక్టింగ్ అనేది చేసిన. సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కామెడీ బాగుంటుంది. 5 to 5 ఓవర్ రేటింగ్ 5 to 5 చెప్తాను. మైక్ వద్దా? ఇద్దరు నార్మల్గా ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కదా, ఇద్దరు హీరోయిన్లు అవసరమా స్టోరీకి అనిపిస్తుంది. కానీ ఇద్దరు హీరోయిన్లు అవసరం స్టోరీకి. ఎందుకంటే మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది సీరియస్గా. సినిమాలో ఇద్దరు అట్లా చెప్పలేమన్నా. ఏంటంటే ఇద్దరు ఉన్నారు కదా, అట్లా ఇద్దరు ఉన్నారు అంటే ఇప్పుడు ఒకళ్ళు చెప్తే ఇంకొకళ్ళు ఫీల్ అవుతారని కాదు. స్టోరీకి ఇద్దరు కావాలి అంటే ఇద్దరు డిపెండ్ అవుతారు అనమాట. అట్లా సినిమా చాలా బాగుంది, అందరు చూడొచ్చు, ఫ్యామిలీతో సహా కూడా చూడొచ్చు. ఇంకా సినిమాలో సైబర్ క్రైమ్ గురించి మంచి మెసేజ్ ఉంది అంతే. సినిమాలో హైలైట్స్ ఏం లేవు. మీరు ఒకవేళ సినిమా చూస్తే మీకు మొత్తం అర్థమైపోతుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ బాగుంటుంది. యాక్టింగ్ అందరిది బాగుంది. విశ్వసేన్ గారు కొంచెం ఎక్కువ మంచి యాక్టింగ్ చేస్తారు అంతే. పడితే అంతే వాళ్ళే అంతేం సీన్లు లేవు, వాళ్ళు బాగానే ఉంటారు సినిమాలో. బాగుంది మొత్తం. విశ్వసేన్ ఎట్లా వింటేజ్ విశ్వసేన్ మొత్తం చూపించారనమాట. రొటీన్ అంటే రొటీన్ అని చెప్పలేము. యాక్టింగ్ లెవెల్ చాలా బాగుంది. సినిమా స్టోరీ కొంచెం అలాగుంది. నా మెకానిక్ రాక్ టైటిల్ ఎలా ఉందో సినిమా కూడా అలా పెట్టేసిన. నా మెకానిక్ రాక్ టైటిల్ దగ్గర సినిమా పెట్టిండు. నిజంగా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్ గారికి. సినిమా చూస్తుంటే మాత్రం కొత్తగా తీసిండు, ఒక డిఫరెంట్గా తీసిండు. అంటే ఇక్కడ చూస్తే మనకు బోరింగ్ లేకుండా చాలా బాగా తీసిండు. హీరోయిన్ యాక్టింగ్ చూస్తుంటే మాత్రం ఇచ్చి పడేసింది అన్న. ముందుగా అలా నరేష్ గారి యాక్టింగ్, సీనియర్ నరేష్ గారి యాక్టింగ్ కూడా హీరో గారి ఫాదర్ క్యారెక్టర్ ఉంటాడు, ఆయన కూడా యాక్టింగ్ బాగా చేసిండు. ప్రతి ఒక్కళ్ళు కామెడీ కానీ ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ పెట్టి సెకండ్ హాఫ్ మొత్తం ఒక ఇంట్రెస్టింగ్ వెట్టింగ్. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ బట్టి ఎట్లుందంటే ఒక చాలామంది ఎంతోమంది నమ్మించి మోసం పోయి చేసేటోళ్ళు చాలామంది తెలంగాణ కానీ ఆంధ్ర కానీ వరల్డ్ ఇండియాలో ఇట్లా చాలామంది ఎంతోమంది చేస్తారు. అంటే ఒక దగ్గర ఉద్యోగం ఇప్పిస్తా, జాబులు ఇప్పిస్తా, ఇన్సూరెన్స్ ఇప్పిస్తా, ఎంతోమంది పేదోళ్ళు కష్టపడుకుంటోళ్ళు వాళ్ళు ఎంతో జాబులు జమ చేసుకున్న పైసలు తీసుకుని చేతిలో పెడుతురు. అలాంటి వాళ్ళు దోసుకుపోయేటోళ్ళు ఉన్నారు కాబట్టి అలా కావద్దు అన్నట్టు జాగ్రత్త పడాలని ఈ సినిమా మెకానిక్ రాక్ అని తీసిరు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి సార్. ఎందుకంటే మెయిన్ చెప్పేది ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్ వాళ్ళ అన్న క్రికెట్ ప్లేయర్ ఉంటాడు. ఆయన కోసం ఆయన ఒక క్రికెట్ ప్లేయర్ కావాలని ఒక వాళ్ళ జాబ్ నేను సెలెక్ట్ చేసిరు, నీకు ఇలా అమౌంట్ ఇన్ని కట్టాలి, నీకు ఇన్సూరెన్స్ ఇన్ని పైసలు, నేను జాబ్ మంచి సక్సెస్ఫుల్ చేస్తా అంటారు. వాళ్ళు మోసం చేస్తారు. ఆ మోసం వల్ల హీరోయిన్ వాళ్ళ చనిపోతాడు. అంటే ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి మన దేశంలో. అది జరగకుండా అనేది ఈ సినిమా, ఈ కథ ఎన్నుకోవడం కూడా చాలా గ్రేట్ అనుకోవాలి. హీరో గారు సూపర్ ఉంది సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సునీల్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిన, ఇలా చాలా బాగా చేసారు. పుష్పలో ఎంత బాగా చేసినో దానికన్నా ఎంత బాగా చేసిన యాక్టింగ్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. విశ్వక్సేన్ కెరియర్లో ఫలక్నామా దాస్ తర్వాత నాకు నచ్చిన సినిమా అంటే మెకానిక్ రాక్ సినిమా. చాలా బాగుంది. బ్లాక్ బస్టర్. బాగుందన్న సినిమా. సినిమా ఎలా ఉంది? బాగుంది. సినిమా స్టోరీ ఎలా ఉంది?
స్టోరీ బాగానే ఉందన్న, అవేర్నెస్ ఇస్తారు అన్నీ అన్న. డిఫరెంట్ స్టోరీ అన్న, డిఫరెంట్ స్టోరీ బాగానే ఉంది. మీకు ఫస్ట్ హాఫ్ నచ్చిందా సెకండ్ హాఫ్ నచ్చిందా? ఫస్ట్ హాఫ్ బాగుంది, సో ఫస్ట్ హాఫ్ లాగ్ అని చెప్తున్నారు, మీకు అలా అనిపించలేదా? నాకైతే బాగానే ఉంది. విశ్వక్ సేన్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు కదా, మరి ఆ కాన్ఫిడెంట్ గా చూపించుకున్నాడు. ఇద్దరు హీరోయిన్ల స్టోరీకి కరెక్ట్ అంటారండి వర్త్? ఓకే వర్త్. సో ఏ విధంగా అనిపించింది? మూవీ బాగానే ఉంది. ఓకే, సో ఇద్దరు హీరోయిన్స్ లో ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఎక్కువ ఎవరికి స్క్రీన్ టైం ఉంటుంది? స్క్రీన్ టైం అంటే ఇద్దరికి సేమ్ ఇచ్చారు, అంటే ఒకరికి నెగిటివ్ రోల్ ఇచ్చారు, ఒకరికి పాజిటివ్ రోల్ ఇచ్చారు. అట్లా సినిమాలో హైలైట్స్ అని ఏమనిపించారు? ట్విస్ట్ బాగున్నాయి, ట్విస్ట్ చూస్తే కామెడీలో ఉండాలి, కామెడీస్ బాగానే ఉండే. సాంగ్స్ ఓకే అన్న. చెప్పినంత ఉందా సినిమా? నేను ఇంటర్వ్యూ చూడలేనా, ఓకే అది. అంటే విశ్వక్ సేన్ చెప్పినట్టుగా కాకుండా సినిమాలో కొన్ని ట్విస్ట్లు ఉన్నాయని అంటున్నారు కదా, ఉన్నాయా? మరి ఆ ట్విస్ట్లు ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు? ఫ్యాన్స్కి అయితే నచ్చుతాయి, నార్మల్ ఇప్పుడు జనరల్గా సినిమా చూసే వాళ్ళకైతే ప్రిడిక్ట్ చేయొచ్చు అంటారా? చేయలేము. సో కొత్తగా కనిపించారు విశ్వక్ సేన్ కూడా కొత్తగా కనిపించారు. కొత్తగా. టోటల్ రేటింగ్